హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. తెలుగు టెక్ న్యూస్ ఎపిసోడ్ 81కు స్వాగతం. ఈ రోజున టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. ముందుగా న్యూస్ వచ్చేసి రెడ్మీ ఈరోజు ఇండియాలో రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. దీన్ని వీళ్ళు 4GB 64GB వేరియంట్ని 10,000 రూపీస్తోను, 4GB 128GB వేరియంట్ని 12,000 ప్రైస్తో దీన్ని ఆగస్టు 6వ తారీఖు నుండి అమెజాన్లో సేల్లోకి తీసుకొస్తున్నారు. ఇక దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రిప్రొడక్షన్, మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్, 4GB 64GB 4GB 128GB మెమొరీ ఆప్షన్స్, మెమొరీ ఎక్స్పాన్షన్ అప్ టు 512GB, రేర్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ 180 డిగ్రీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇక సెల్ఫీస్ కోసం ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. ఇది Android 10 MIUI 11 పేర్ అవుతుంది. ఇందులో 5020 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ వీళ్ళు బాక్స్లో మాత్రం 10W ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. 18W ఛార్జర్ని మనం సపరేట్గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 4GB 64GB వేరియంట్ని వీళ్ళు 10,000 రూపీస్తోను, 4GB 128GB వేరియంట్ని వీళ్ళు 12,000 ప్రైస్తో తీసుకొచ్చారు. ఇది 6వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా సేల్లోకి వస్తుంది. ఇక లావా కంపెనీ కూడా ఈరోజు ఇండియాలో Z66 పేరుతో ఒక మొబైల్ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు విచిత్రంగా 7,777 ప్రైస్తో ఈ మొబైల్ని లాంచ్ చేశారు. ఇది తొందరలోనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్లో సేల్లోకి రాబోతుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది 6.8 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 283 ppi పిక్సెల్ డెన్సిటీ, 2.5D కర్వ్డ్ గ్లాస్, 19:9 ఆస్పెక్ట్ రేషియో. ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసరో తెలియదు కానీ 1.8 GHz క్లాక్ స్పీడ్ ఆక్టోకోర్ ప్రాసెసర్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, మెమొరీ ఎక్స్పాన్షన్ అప్ టు 128GB. ఇక రేర్ డ్యువల్ కెమెరా ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ f2.0, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటుంది. ఇక ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2గా ఉంటుంది. ఇందులో Android 10 వాయిస్, 3950 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వస్తుంది. దీని ప్రైస్ 7,777 రూపీస్గా ఉంది. ఇది తొందరలోనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్లో సేల్లోకి రాబోతుంది. ఇక ఏసర్ కంపెనీ ఈరోజు ఇండియాలో ఒక ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు Swift 3 పేరుతో లాంచ్ చేశారు. ఇందులో 10th జనరేషన్ i5 ప్రాసెసర్ను యూజ్ చేశారు. దీని ప్రైస్ 65,000గా పెట్టడం జరిగింది. ఇది 13.5 ఇంచ్ IPS డిస్ప్లే, 10th జనరేషన్ i5 ప్రాసెసర్, LPDDR4X 8GB ర్యామ్, 512GB PCIe NVMe SSD స్టోరేజ్, 56Wh బ్యాటరీ, Wi-Fi 6, బ్లూటూత్ 5.0 ఈ ఫీచర్స్ వస్తుంది. దీని ప్రైస్ 65,000గా పెట్టడం జరిగింది. ఇక యాపిల్ కంపెనీ ఈ ఇయర్ తీసుకురాబోతున్న iPhone 12 సిరీస్ని వీళ్ళు 2 దఫాలుగా తీసుకొస్తారని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ iPhone 12 సిరీస్లో టోటల్గా 4 డివైజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా OLED డిస్ప్లేతోనే వస్తున్నాయి. ఇక వీటి డిస్ప్లే సైజెస్ చూస్తే 6.1, 5.4 అండ్ 6.7 ఇలా 3 డిస్ప్లే సైజెస్ ఉన్నాయి. ఈ 4 డివైజెస్లో ముందుగా 6.1 ఇంచ్ డిస్ప్లే సైజ్ తోటి 2 మొబైల్స్ని లాంచ్ చేశారు. తర్వాత 5.4 ఇంచ్ అండ్ 6.7 ఇంచ్ మోడల్స్ని లాంచ్ చేశారు. వీటిలో 6.1 ఇంచ్ డివైజెస్ యొక్క ప్రొడక్షన్ ఆల్రెడీ పూర్తయింది. రిమైనింగ్ డివైజెస్ ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా వీళ్ళు 5G సపోర్ట్తోనే తీసుకొస్తున్నారు. ఇక మోటరోలా త్వరలో తీసుకురాబోతున్న మోటరోలా రేజర్ 5G మొబైల్ యొక్క రెండర్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఈ పిక్చర్లో ఈ మొబైల్ కెమెరాతో పాటుగా ఇది రౌండ్ ఎడ్జెస్ వస్తున్నట్లుగా దీని డిజైన్ కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఇమేజెస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపించట్లేదు కానీ ఇది మేబీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటిదాకా ఈ మోటరోలా రేజర్ 5G మొబైల్ని ఈ ఇయర్ సెప్టెంబర్లో లాంచ్ చేస్తారని రూమర్స్ వినిపించాయి కానీ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మొబైల్ని వచ్చే సంవత్సరం లాంచ్ చేస్తారని తెలుస్తుంది. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మోటరోలా రేజర్ 5G మొబైల్ 6.2 ఇంచ్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే, Android 10 వాయిస్, Qualcomm Snapdragon 765 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, మేబీ రేర్ 48 మెగాపిక్సెల్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో 2845 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక ఒప్పో కంపెనీ ఈరోజు చైనాలో ఒప్పో K7 మొబైల్ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు 5G నెట్వర్క్ సపోర్ట్తో తీసుకొచ్చారు. దీని ప్రైస్ మన కరెన్సీలో దాదాపుగా 22,000 నుంచి 25,000గా ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని ఆగస్టు 11వ తారీఖు నుండి చైనాలో సేల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 408 ppi పిక్సెల్ డెన్సిటీ, Qualcomm Snapdragon 765G ప్రాసెసర్, Adreno 620 GPU, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్. ఇక రేర్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ f1.7, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇది Android 10 వాయిస్ పై రన్ అవుతుంది. ఇందులో 4025 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 22,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. ఇది ఆగస్టు 11వ తారీఖు నుండి చైనాలో సేల్లోకి వస్తుంది. కాకపోతే ఈ ఒప్పో K7 మొబైల్ని ఇండియాకి
తీసుకొస్తారా లేదా అనే దానిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక వివో సబ్ బ్రాండ్ ఐక్యూ కంపెనీ త్వరలోనే ఐక్యూ5 పేరుతో ఒక మొబైల్ని లాంచ్ చేయబోతున్నట్లుగా మనం నిన్నటి టెక్ న్యూస్లో చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ ఐక్యూ5 మొబైల్ని ఆగస్టు 17వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ ఐక్యూ5 మొబైల్కి సంబంధించిన కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ తెలియదు కానీ ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 లేదా 865+ ప్రాసెసర్తో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఆగస్టు 17వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు తెలుస్తుంది. ఇక గూగుల్ కంపెనీ ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ని నిన్న గ్లోబల్గా లాంచ్ చేసింది. దీని వీళ్ళు 6GB 128GB మెమరీ వేరియంట్గా తీసుకొచ్చారు. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 26,300 రూపీస్గా ఉంది. ఇది ప్రెజెంట్గా యూఎస్లో ఆగస్టు 20 తారీఖు నుండి సేల్లోకి వస్తుంది. ఇది మన ఇండియాకి అక్టోబర్ మంత్లో రాబోతున్నట్లుగా, అది కూడా ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ 5.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లే, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, 443 ppi పిక్సెల్ డెన్సిటీ, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, HDR సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్, LPDDR4X 6GB RAM, 128GB స్టోరేజ్, రేట్ 12 మెగాపిక్సెల్తో సింగిల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 1.7, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.0. ఇందులో Android 10 వాయిస్, 3140 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, USB టైప్ సపోర్ట్, 3.5mm జాక్, రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫీచర్స్ వస్తుంది. ఇది 6GB 128GB మెమరీ వేరియంట్గా లాంచ్ అయింది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో 26,300 రూపీస్గా ఉంది. ఇది అక్టోబర్ మంత్లో ఫ్లిప్కార్ట్లో ఇండియాలో సేల్లోకి వస్తుంది. ఇక వివో కంపెనీ ఈరోజు చైనాలో వివో S7 మొబైల్ని లాంచ్ చేసింది. దీని వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో తీసుకొచ్చారు. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 30,000 నుంచి 33,000గా ఉంది. ఇది ఆగస్టు 8వ తారీఖు నుండి చైనాలో సేల్లోకి వస్తుంది. ఇది 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 91% స్క్రీన్ టు బర్డ్ రేషియో, 408 ppi పిక్సెల్ డెన్సిటీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, 8GB RAM, 256GB స్టోరేజ్, రేట్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ G11 సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 1.89, 8 మెగాపిక్సెల్ 120° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4. ఇక ఫ్రంట్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 44 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.0, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.28. ఇది Android 10 వాయిస్, 4000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇందులో USB టైప్ సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G నెట్వర్క్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 30,000 నుంచి 33,000 ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఆగస్టు 8వ తారీఖు నుండి చైనాలో సేల్లోకి వస్తుంది. అయితే ఈ వివో S7 మొబైల్ని ఇండియాకి తీసుకొస్తారా లేదా అనే దానిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసి సోనీ కంపెనీ ఈరోజు ఇండియాలో WF-1000 XM3 పేరుతో ఒక ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ని లాంచ్ చేసింది. దీన్ని గ్లోబల్గా వీళ్ళు లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు, కాకపోతే దీన్ని ఇప్పుడు ఇండియాకి తీసుకొచ్చారు. దీని ప్రైస్ 19,990 రూపీస్గా పెట్టారు. ఇది ఆగస్టు 6వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా సేల్లోకి వస్తుంది. కాకపోతే ఇంట్రడక్టరీ ఆఫర్ కింద దీన్ని 17,990 రూపీస్తో 10 డేస్ వరకు సేల్లోకి తీసుకొస్తారు. తర్వాత దీని ప్రైస్ మళ్ళీ 19,990 రూపీస్గా మారుతుంది. ఇందులో 6mm డైనమిక్ డ్రైవర్స్, బ్లూటూత్ వర్షన్ 5.0, USB టైప్ సపోర్ట్, NFC ఎనేబుల్డ్ క్విక్ పేరింగ్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఆగస్టు 6వ తారీఖు నుండి అమెజాన్లో సేల్లోకి తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.